I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ చేంజర్ ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అనేక రకాలుగా ఈ మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకోలేదని టాక్ వచ్చింది. భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ సంగీత దర్శకుడు తమన్ అందించిన మ్యూజిక్, పాటలు, కథ ఇలా ప్రతి క్రాఫ్ట్ లోనూ చిత్ర యూనిట్ ఫెయిల్ అయిందని, అందుకే గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ బాంబ్ గా మిగిలిపోయిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ చేంజర్ ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అనేక రకాలుగా ఈ మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకోలేదని టాక్ వచ్చింది. భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ సంగీత దర్శకుడు తమన్ అందించిన మ్యూజిక్, పాటలు, కథ ఇలా ప్రతి క్రాఫ్ట్ లోనూ చిత్ర యూనిట్ ఫెయిల్ అయిందని, అందుకే గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ బాంబ్ గా మిగిలిపోయిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్ పాటల ఫెయిల్యూర్ కు కొరియోగ్రాఫర్ హీరోనే కారణమన్నట్లుగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. తమన్ వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచాయి. ఫ్యాన్స్ తమన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సరిగా ట్యూన్స్ కొట్టకుండా ఇతరులపైకి నెట్టడం ఏంటి అని సోషల్ మీడియాలో మెగా అభిమానులు రచ్చరచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ తన ఇన్స్టా, ఎక్స్ ఖాతాల నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను అన్ఫాలో అయ్యారన్న వార్తను వైరల్ చేశాడు. దీంతో ఈ వార్త నెట్టింట ఒక్కసారిగా వైరల్ అయ్యింది.